సినిమాని ఇంత పెద్ద విజయం చేసినందుకు ఆంధ్ర ప్రేక్షకులు, ఆంధ్ర బయట ఉన్న ఓవర్సీస్ ప్రేక్షకులందరూ చాలా థ్యాంక్స్ అండి. గోపి నువ్వు హిట్ వస్తే బాగుండే, హిట్ వస్తే మనస్ఫూర్తిగా కోరుకునే చాలా మంది, ఆ సేపులో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా మీద ఇంత అభిమానం పెట్టుకున్నందుకు. ద సేమ్ టైం ఫర్ ద హోల్ క్రూ, ఈ సినిమాని ఇంత కష్టపడి 1.5 year కష్టపడ్డాం. ఆల్ ద టెక్నీషియన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరికీ చాలా థ్యాంక్స్, చాలా కంగ్రాచులేషన్స్. వి గాట్ ఎ వెరీ గుడ్ హిట్. అండ్ మేజర్ ఇంత, ఎందుకంటే ఒక సాహసం అనే సినిమా కొంచెం తెలుగు కొంచెం కొత్తగా ఉంది కంపేర్ టు అదర్ ఫిల్మ్స్, తెలుగు మూవీస్ కంటే. దీంట్లో ఒక డిఫరెంట్ అప్రోచ్, అడ్వెంచరస్ ఇన్ డిఫరెంట్ వేగా తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు. దాన్ని ఇంత ధైర్యంగా తీయటానికి ఫస్ట్ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నా కూడా ఏమాత్రం వెనకడకుండా ముందు మనం కథ చేసేద్దాం పర్ఫెక్ట్గా అని చెప్పి సపోర్ట్ చేసి ప్రసాద్ గారు ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. బికాస్ ఆయనకు మంచి హిట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కొట్టుకున్న ఈరోజు హిట్ కొట్టారు. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఇంకా మంచి మంచి హిట్లు కొట్టాలని ఆయన బ్యానర్లో ఇంకా బాగుంటుంది చాలా కోరుకుంటున్నాను. ది సేమ్ టైం ఆల్ మై ఫ్యాన్స్, బికాస్ ఇంత మంచి ఓపెనింగ్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మీ అందరికీ రుణపడి ఉంటాను. డైరెక్టర్ గారు ఈ స్టోరీ ఫస్ట్ అనుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ స్టోరీ చేయడానికి చాలా కష్టపడ్డది. ఎందుకంటే ఇది నా రెగ్యులర్ స్టోరీ కాదు, దీంట్లో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ చాలా వర్క్ చేయాలన్నమాట. అందుకని ఈ వర్క్ హార్డ్ ఫర్ 8 to 9 months స్టోరీ బిఫోర్ సెట్స్కి వెళ్ళేటప్పుడు. దాంతో సెట్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్రీ నైట్ ఫ్రమ్ టిల్ ద రిలీజ్ అయ్యాక దాని గురించి 24 hours ఆలోచిస్తూ ఉన్నారు, కష్టపడ్డారు. ఈరోజు ఆయన ఏదైతే అనుకున్నారో దాని పర్ఫెక్ట్గా అవుట్పుట్ బయటకు వచ్చింది. దాన్ని దేనికోసం ఇన్ని రోజులు శ్రమ పడ్డారు. ఈరోజు ఆడియన్స్ కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకుని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు. ఈరోజు ఆ విధంగా మేము అందరం కలిసి చేసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద డైరెక్టర్ ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఈరోజు మంచి ఫలితం దక్కింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ హిట్ టు మీ. అంటే ఒక హాలీవుడ్ మూవీ లాగా ఉందని చెప్పి అన్నారు. బికాస్ దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. ఎందుకంటే తెలుగు సినిమా ఒక వేరే స్టేట్, అంటే ఒక అడ్వెంచరస్ మూవీ ద నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినందుకు, ఆ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, ఎందుకంటే మొగుడు తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఒక 1.5 year తర్వాత కొంచెం భయం ఉండేది నాకు ఎలా ఉంటుంది ఓపెనింగ్స్ అని. బట్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న విధంగా అంటే నా ఫ్యాన్స్ కానీ వెయిట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. బికాస్ ఈరోజు నా క్రాస్ ఓన్లీ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే చాలా దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ క్రాస్. ఈవెన్ ద షేర్ కూడా ఎక్కువ ఉంది అంటున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.